హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటున్న తెలుగు వాళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడే విధంగా ఒక కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఇదేంటి అంటే, మనం గతంలో ఎలా ఉన్నాము, ఎక్కడున్నాము అని చెప్పడం ఎలా అంటే, చూడండి, నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను. జనరల్గా అయితే తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలనుకున్నప్పుడు నేను నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నాను అని రావాలి కదా. నేను నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నాను. ఆమె నిన్న ముంబైలో ఉండి ఉన్నది. అలాగే నేను ఒకప్పుడు స్టూడెంట్ని. ఓకే, అలాగే ఆమె ఒకప్పుడు నటి. ఇలా ఒకప్పటి గురించి లేదా నిన్నటి గురించి అంటే గడిచిపోయిన కాలంలో మనం ఏంటి అనే చెప్పడానికి హిందీలో ఎలా చెప్పాలి. ఓకే, ఇంగ్లీష్లో అయితే వీటికి ఏం చెప్తాం మనం? వజ్ అలాగే వర్ యూజ్ చేస్తాం. ఐ వాజ్ ఎ స్టూడెంట్. ఓకే, షీ వాజ్ అన్ యాక్ట్రెస్. ఓకే, దే వర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇంతకుముందు ఫ్రెండ్స్. సో ఇలా మనం వజ్ అండ్ వర్ యూజ్ చేస్తాం కదా. మరి హిందీలో కూడా వీటికి సెపరేట్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయన్నమాట. వాటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. చూడండి, మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉన్నట్టయితే బుక్లో మీరు 34 and 35 ఈ పేజెస్ మీరు చూస్తూ ఈ లెసన్ వినండి. చాలా క్లియర్గా మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, క్లియర్. ఈ వజ్ అండ్ వర్ అని చెప్పడానికి హిందీలో థా, థే, థీ. ఈ థా, థే, థీలు ఏంటి అంటే పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. అంటే భూతకాలిక సహాయ క్రియలు అంటాం వీటిని. అంటే నేను ఒకనొక చోట ఉండి ఉన్నాను, వాళ్ళు ఉండి ఉన్నారు. ఓకే, అది ఉండి ఉన్నది. ఇలా మనం చెప్పడానికి ఉపయోగపడతాయి థా, థే, థీ. ఒకసారి చూద్దాం ఇవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయనే చూద్దాం. ఓకే, ముందుగా చూడండి, మీరు ఎవరైనా ఒకే పర్సన్ గురించి, అతను కూడా పురుషుడు, పున్లింగ్ అయినట్టయితే, పున్లింగ్ అంటే మ్యాస్కులైన్ జెండర్ అయినట్టయితే మీరు థా ఉపయోగిస్తారు అనమాట. థా అంటే అర్థం ఏంటంటే ఉండి ఉన్నాను లేదా ఉండి ఉన్నాడు అని చెప్పడం. ఓకే, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మై నేను, కల్ నిన్న. మై అంటే నేను, కల్ అంటే నిన్న. అలాగే రేపు అని కూడా అర్థం వస్తుంది, కానీ ఇక్కడ మనం కల్ నిన్న అనే అర్థంలో తీసుకుంటాం. మే నేను, కల్ నిన్న, హైదరాబాద్లో థా ఉండి ఉన్నాను. మే కల్ హైదరాబాద్ మే థా అంటే అర్థం ఏంటి? నేను నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నాను అని అర్థం అనమాట. ఓకే, అలాగే ఎవరో ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ నిన్న, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అనుకుందాం. ఈ స్పైడర్ మ్యాన్ ఇతను నిన్న న్యూయార్క్లో ఉన్నాడు అనమాట. నేను ఎక్కడ ఉన్నాడు? న్యూయార్క్లో ఉన్నాడు. అది నేను చెప్పాలి ఇప్పుడు. స్పైడర్ మ్యాన్ కల్ న్యూయార్క్ మే థా. అర్థమైందా? స్పైడర్ మ్యాన్ కల్ న్యూయార్క్ మే థా. నేను నా గురించి చెప్పుకున్నప్పుడు నేను జెంట్ కాబట్టి, మేల్ కాబట్టి థా అని చెప్పుకున్నాను. స్పైడర్ మ్యాన్ కూడా మేల్ కాబట్టి థా అని చెప్పడం జరిగింది. అంటే ఉండి ఉన్నాడు, ఉండి ఉన్నాను, ఈ రెండింటికి కూడా మనం థా యూజ్ చేస్తాం. అర్థమైందా? చాలా సింపుల్. మీ గురించి మీరు నిన్న ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు. ఓకే, నేను ఇంతకుముందు స్టూడెంట్ని. ఓకే, నేను ఇంతకుముందు స్టూడెంట్ని అని చెప్పాలనుకోండి. మే ఛాత్ర థా అంటే అర్థం ఏంటి? ఐ వాజ్ ఏ స్టూడెంట్ అని చెప్తాం. ఓకే, స్పైడర్ మ్యాన్ న్యూయార్క్ మే థా. ఓకే, స్పైడర్ మ్యాన్ వాజ్ దేర్ ఇన్ న్యూయార్క్. అర్థమైందా? అంటే స్పైడర్ మ్యాన్ న్యూయార్క్లో ఉన్నాడు. ఓకే, సో ఇలా మనం చెప్తాం అనమాట. సో నెక్స్ట్, మరి థీ ఎలా ఉపయోగిస్తాం? థీ అనేది ఉంది. ఈ థీ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఒకే లేడీ గురించి మనం మాట్లాడుతున్నా లేదా ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నా, అంటే లేడీసే ఉండాలన్నమాట. ప్యూర్గా లేడీసే ఉండాలి. ఓకే, మాట్లాడుతున్నా కూడా అంటే ఒక్కళ్ళు కానీ ఎక్కువ మంది కానీ, అంటే అర్థం ఏంటి? స్త్రీలింగ ఏకవచనం సింగులర్ కానీ లేదా ప్లూరల్ కానీ, స్త్రీలింగ ఏకవచనం కానీ బహువచనం కానీ ఏదైనా కూడా మనం చెప్పేటప్పుడు, స్త్రీల గురించి చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఒకవేళ నేనున్న ప్లేస్లో ఎవరో లేడీ ఉంది, ఆవిడ చెప్తుంది అనుకోండి. అప్పుడు ఎలా చెప్తుందంటే, మే నేను, కల్ నిన్న, హైదరాబాద్లో థీ అని చెప్తుంది. ఓకే, నేను జంట్ కాబట్టి ఏం చెప్పాను? నేను థా అన్నాను. అదే లేడీ అయితే ఏం చెప్తుంది? థీ అని చెప్తుంది అనమాట. మే కల్ హైదరాబాద్ మే థా అని నేనంటాను. అదే ఒక లేడీ అయితే మే కల్ హైదరాబాద్ మే థీ అని లేడీ అండి. అర్థమైందా? అలాగే ఒకవేళ ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు అనమాట. ఏమనంటే, మేము నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నాము అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారంటే, ఇద్దరున్నారు, ఇద్దరు కానీ ఎక్కువ మంది కానీ, అంటే ఒక్కరికంటే ఎక్కువ మంది ఉంటే దాన్ని ప్లూరల్ అంటాం కదా మనం. సో అలా ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు హమ్ అంటే మేము, కల్ అంటే నిన్న, హైదరాబాద్లో థీ అని యూజ్ చేస్తారనమాట.
హైదరాబాద్ మే థీ అంటే మేము నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నాము అని చెప్తారు. అదే ఒకవేళ ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఇద్దరు కానీ మోర్ దెన్ 2, ఓకే, వాళ్ళు నిన్న హైదరాబాద్లో ఉన్నారని నేను చెప్పాలి మీకు. అంటే వాళ్ళని చూపిస్తూ వాళ్ళు నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నారు అని చెప్పాలి. ఇలా చెప్తాను, వే వాళ్ళు, కల్ నిన్న, హైదరాబాద్ మే హైదరాబాద్లో, థీ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళందరూ లేడీస్ కాబట్టి థీ అని చెప్తాం. వే కల్ హైదరాబాద్ మే థీ అని చెప్తాం అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాం. సో ఇలా మే కల్ హైదరాబాద్ మే థా, పురుషుని కాబట్టి థా అంటాను. లేదా ఎవరైనా ఒక పర్సన్ గురించి మనం చెప్పేటప్పుడు వహ్ కల్ హైదరాబాద్ మే థా అని చెప్తాం. అదే లేడీస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక లేడీ అయినా ఎక్కువ మంది అయినా కూడా ఒక లేడీ తన గురించి అని చెప్పుకునేటప్పుడు మేకల్ హైదరాబాద్ మే థీ అని చెప్తుంది. ఓకే, లేదా ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళందరూ మేము హైదరాబాద్లో ఉండి ఉన్నామని చెప్పడానికి హమ్ కల్ హైదరాబాద్ మే థీ అని చెప్తారు. లేదు మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ లేడీస్ అయినప్పుడు థీ అని చెప్తాం అనమాట. వేకల్ హైదరాబాద్ మే థీ, వహ కల్ హైదరాబాద్ మే థీ అంటే ఆమె నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నది, వారు నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి థే కూడా ఉంది. ఈ థే ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఒక్కరు కాకుండా ఎక్కువ మంది పురుషులు ఉన్నా, లేదా స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉన్నా, అంటే చాలా మంది పీపుల్ ఉన్నారు, దాంట్లో జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, లేదా ఒకే వ్యక్తి అయ్యుండి ఆయనకి మనం రెస్పెక్ట్ ఇచ్చే ఏజ్లో కానీ పొజిషన్లో కానీ ఆయన ఉన్నా మనం ఏం చెప్తాం? థే అని చెప్తాం. థే అంటే అర్థం ఏంటి చూడండి, ఉండి ఉన్నారు, ఉండి ఉన్నాము, ఉండి ఉన్నవి అని అర్థం వస్తుంది. ఎక్కువ మంది బాయ్స్ ఉన్నారు అంటే జెంట్స్ ఉన్నారు అనమాట. జెంట్స్ ఉన్నారు, దాంట్లో ఎవరు లేడీస్ ఉన్నా లేకపోయినా కూడా జెంట్స్ ఉన్నారు. ఓకే, థే అని చెప్తాం. వేకల్ హైదరాబాద్ మే థే, ఓకే, అంటే అక్కడ ఓన్లీ ఎక్కువ మంది జెంట్స్ అయినా ఉండాలి, లేకపోతే దాంట్లో లేడీస్ అండ్ జెంట్స్ కాంబినేషన్ ఉండాలి. ఓన్లీ లేడీస్ ఉంటే థీ అంటాం. అలా కాకుండా జెంట్స్ లేడీస్ అందరూ కంబైన్గా ఉండి చాలా ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, ఇద్దరు కానీ మోర్ దాన్ 2 కానీ, ఓకే, ఉంటే కనుక థే అని చెప్తాం అనమాట. వేకల్ హైదరాబాద్ మే థే అని చెప్తాం. అలా కాకుండా ఒకే మనిషి ఆయన వయసులో కానీ స్థాయిలో కానీ పెద్ద అనుకోండి, గౌరవిస్తూ ఆయన నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నారు అంటాం కదా. ఓకే, అలాగే హిందీలో కూడా థే అని చెప్తాం అనమాట. ఓకే, వేకల్ హైదరాబాద్ మే థే, వేకల్ హైదరాబాద్ మే థే, వారు నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నారు. అర్థమైందా? సో ఇలా మనం ఏదైనా ఒక విషయాన్ని ఎవరైనా ఒకరు లేదా ఎక్కువ మంది ఎక్కడైనా ఉండి ఉన్నారు అని చెప్పడానికి ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం, ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది. ఇది చూడండి, మన స్పోకెన్ హిందీ బుక్లో థా, థే, థీక్ అనే ఈ కాన్సెప్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 34 and 35 ఈ పేజెస్లో ఉంది. ఓకే, 34 and 35 ఈ పేజెస్లో ఉంది. ఒకవేళ వెర్షన్ అటు ఇటు అయినా కూడా పేజ్ నెంబర్స్ చేంజ్ అవుతాయి, కానీ కాన్సెప్ట్ సేమ్ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు చూడొచ్చు. చూడండి, థా, థే, థీ. తాతెత్తులు ఎప్పుడు యూజ్ అవుతాయంటే పుంలింగ ఏకవచన శబ్దం అంటే మ్యాస్కులిన్ జెండర్ సింగులర్కి థా, పుంలింగ ఏకవచనమే కానీ గౌరవార్థకం అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానీ, లేదా పుంలింగ బహువచన శబ్దం లేదా స్త్రీలింగ పుల్లింగాల మిశ్రమం అంటే వాళ్ళు వీళ్ళు ఉంటారన్నమాట, అప్పుడు థే, లేదా ఓన్లీ స్త్రీలు ఒక్కరైనా ఎక్కువ మంది అయినా కూడా థీ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు మహేష్ బాబు గురించి చెప్పాలి. ఏమనంటే మహేష్ బాబు ఒక నటుడు అని చెప్పాలి. మహేష్ బాబు ఏక్ అంటే ఒక, ఓకే, నటుడిని ఏమంటామంటే మనం అభినేత అంటాం అనమాట. అభినేత హై అంటాం, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంకా యాక్ట్ చేస్తున్నాడు. మహేష్ బాబు ఒక నటుడు అని చెప్పేటప్పుడు మనం మహేష్ బాబు ఏక్ అభినేత హై అని చెప్తాం, ఎందుకంటే స్టిల్ అతను ఇంకా యాక్ట్ చేస్తున్నాడు. ఓకే, సో అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు కృష్ణ గారి గురించి మనం మాట్లాడాలి, ఈయన ప్రస్తుతం మన మధ్య లేరు, కాబట్టి ఈయన గురించి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం అంటే చూడండి, కృష్ణ ఏక్ అభినేత థే, కృష్ణ ఒక అభినేత అయి ఉండి ఉన్నారు. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ మనం గౌరవిస్తున్నాం కాబట్టి ఆయనకి థే అని ఇవ్వడం జరిగింది. అదే మనం నార్మల్గా సింగులర్ అనుకోండి, ఆయన చిన్న వ్యక్తి అనుకోండి, చిన్న వ్యక్తి గురించి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అప్పుడేం చెప్తాం? థా అని చెప్తాం. ఏక్ అభినేత థా అని చెప్తాం. కానీ ఈయన పెద్ద వ్యక్తి, వయసులో కానీ స్థాయిలో కానీ ఒక పెద్ద వ్యక్తి కాబట్టి, మంచి హోదా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన గౌరవిస్తూ మనం థే అని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం సమాంత గురించి చెప్తున్నాం అనుకోండి, సమాంత గురించి చెప్పినప్పుడు చూడండి, సమాంత ఏక్ అభినేత్రి హై అని చెప్తాం, ఎందుకంటే స్టిల్ ఇంకా సమాంత యాక్ట్ చేస్తుంది కాబట్టి అభినేత్రి హై అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? అభినేత్రి. అదే మీరు
సావిత్రి గారి గురించి మనం మాట్లాడాలనుకోండి, సావిత్రి గారు ఇప్పుడు లేరు కాబట్టి ఏం చెప్తాం మనం? మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది. ఓకే, సావిత్రి ఏక్ అభినేత్రి థీ అని చెప్తాం అనమాట. అర్థమైందా? ఓకే, సో ఇలా మనం చెప్తాం. అదే ఒకవేళ సావిత్రి కాకుండా సావిత్రి గారితో పాటు ఇంకెవరైనా యాక్ట్రెస్ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనం థీ అనేది యూజ్ చేస్తాం. సావిత్రి ఔర్ జమున వాళ్ళిద్దరు కూడా యాక్ట్రెస్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఓకే, సో అలా చెప్పేటప్పుడు సావిత్రి ఔర్ జమున అభినేత్రియా థీ అలా చెప్తాం. సావిత్రి ఔర్ జమున అభినేత్రియా థీ అని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ జనరల్గా చూడండి, ఈ పైన చిన్న డాట్ కూడా పెడుతూ ఉంటారు. ఓకే, అంటే గ్రామటికల్గా మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ థీ అనేది చెప్పి దీనిపైన చిన్న డాట్ కూడా వస్తుంది అనమాట. దీన్ని థీ అని ముక్కుతో ప్రొనౌన్స్ చేస్తాము, కానీ ఆ డిఫరెన్స్ ఏమీ తెలియదు అనమాట యాక్చువల్గా. థీ అభినేత్రియా అంటే నటీమణులు, అభినేత్రి నటీమణి, ఒక్కరైతే అభినేత్రి, ఎక్కువ మంది అయితే అభినేత్రియా అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు గురించి నేను ఇది ఒక చెట్టు అని చెప్పాలనుకోండి, యహ్ అంటే ఇది, ఏక్ ఒక, పేడ్ హై అంటే చెట్టు, ఇది ఒక చెట్టు అని నేను చెప్తాను. ఓకే, యహ్ ఏక్ పేడ్ హై, ఇప్పుడు ఇది ఒక చెట్టు. ఓకేనా? మరి ఇది ముందు నుంచి చెట్టేనా? కాదు కదా, ఇది ఒకప్పుడు మొక్క. సో మొక్క గురించి ఇది ఒకప్పుడు మొక్కై ఉండినది అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తాం? యహ్ ఏక్ పౌధా థా అని చెప్తాం అనమాట. యహ్ ఏక్ పౌధా థా అంటే ఇది మొక్క అయి ఉండినది. ఓకే, యహ్ ఏక్ పేడ్ హై, ఇప్పుడు ఇది ఒక చెట్టు, ఇంతకుముందు ఇది ఒక మొక్క. అర్థమైందా? సో ఇలా థేలు యూజ్ చేస్తాం. అయితే ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు, సార్ మీరు మహేష్ బాబు పురుషుడు కాబట్టి ఇక్కడ థీ పెట్టాలని డెసిషన్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ కృష్ణ అనే పర్సన్ ఆయన పురుషుడు కాబట్టి ఇక్కడ థే అని పెట్టారు. ఓకే, అలాగే సమంత లేడీ కాబట్టి ఇక్కడ థీ పెట్టొచ్చు. సావిత్రి థీ అన్నారు. ఓకే, సావిత్రి ఔర్ జమున థీ అన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ లేడీస్ జెంట్స్ అని మనకు మనుషులు కాబట్టి తెలుసు కాబట్టి ఇలా చెప్పొచ్చు. మీరు మరి పౌదా థా అన్నారేంటి? మరి పౌదా థీ అనకూడదా? ఈ చెట్టుని మీరు జంటని ఎలా చెప్తున్నారు? డౌట్ వచ్చిందా మీకు? చూడండి, తెలుగులో మనకి 3 జెండర్స్ ఉంటాయి. ఏంటది? పుల్లింగ్ అంటే పురుషుడికి ఒకలా, అతను వస్తున్నాడు, అతను వెళుతున్నాడు, అతను తింటున్నాడు, ఇలా చెప్తాం. అదే మీరు ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా చెప్తారు? ఆమె వస్తుంది, ఆమె వెళుతుంది, ఆమె తింటుంది, ఇలా చెప్తాం కదా. అదే మనం జంతువులు, పక్షులు లేదా వస్తువుల గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అక్కడ మనం లింగ్ని ఫాలో అవ్వం అనమాట. ఇవన్నీ కూడా నపుంసక లింగ్లోకి వస్తాయి. అంటే కుక్క మొరుగుతుంది, ఒక పిల్లి నడుస్తుంది, లేదా ఫోన్ మ్రోగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఇలాగే చెప్తాం. అంటే ఈ ఫ్యాన్ కానీ, కుక్కను కానీ, లేదా పిల్లిని కానీ, ఇలాంటి జంతువుల్ని, వస్తువుల్ని, వీటన్నిటిని కూడా నపుంసకలింగంలో తీసుకుంటాం కదా. సో పురుషులని, స్త్రీలని డివైడ్ చేసి మిగిలిన వాటన్నిటిని కూడా మనుషులైతే పుల్లింగ, స్త్రీలింగాన్ని డివైడ్ చేసి మాట్లాడతాం. ఇంకా మిగిలిన జంతువులు కానీ, పక్షులు కానీ, వీటన్నిటిని కూడా నపుంసకలింగంలో తీసుకుంటాం, న్యూట్రల్ జెండర్లో తీసుకుంటాం. కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్ని, అది మొక్క అయినా, కుక్క అయినా, పిల్లైనా, ఏవైనా కూడా, ఏదైనా పక్షి అయినా, వస్తువు అయినా, ఏదైనా కూడా దాన్ని స్త్రీలింగంలో కానీ పుల్లింగంలో కానీ తీసుకోవాలన్నమాట. ఓకే, కానీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఓకే, ఎందుకంటే మన చుట్టూ ఉండే వస్తువులు, జంతువులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా, పక్షులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో వాటన్నిటిని మనం పైన ఒక ఫ్యాన్ కనిపిస్తుంది మీకు, అలాగే ఒక మైక్ కనిపిస్తుంది. ఓకే, సో ఒక పెన్ కనిపిస్తుంది, ఇలా ఒక పుస్తకం కనిపిస్తుంది, ఇలా ప్రతిదీ కూడా, ప్రతి ఆబ్జెక్ట్ని కూడా స్త్రీగా, పురుషుడిగా ఎలా డివైడ్ చేస్తాం? ఇప్పుడు హిందీలో పుస్తకం వచ్చేసరికి స్త్రీలింగ్, అర్థమైందా? పెన్ వచ్చేసరికి స్త్రీలింగ్, ఫ్యాన్ వచ్చేసరికి పుల్లింగ్, పంఖా ఫ్యాన్ వచ్చేసరికి పుల్లింగ్, అర్థమైందా? సో ఇలా డివైడ్ చేస్తాం అనమాట. వస్తువుల్ని ఎలా డివైడ్ చేస్తాం? సో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ యాజ్ ఎ బిగినర్ లెవెల్లో మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ అనమాట. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే మీకు అది పుల్లింగని, స్త్రీలింగని అవగాహన ఉందో, అవగాహన ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని ప్రాపర్గా మాట్లాడండి. థీ అని, థా అని సెపరేట్ చేసి మాట్లాడండి. చూడండి, ఇది ఒకప్పుడు నా పెన్, ఇప్పుడు కాదు, ఎవరికో నేను OLXలో సెకండ్ హ్యాండ్లో అమ్మేసాను అనుకుందాం. ఓకే, సో నేను ఇది ఒకప్పుడు నా పెన్ అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తానంటే యహ్ మేరీ కలం థీ అని చెప్తాను. ఎందుకంటే కలం అనేది స్త్రీలింగం నాకు ఐడియా ఉంది కాబట్టి నేను థీ అని చెప్తాను. యహ్ మేరీ కలం థీ, ఇప్పుడు కాదు,
దీనికి ఇప్పుడు ఓనర్ వేరే వాళ్ళు, ఎందుకంటే OLXలో వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి సెకండ్ హ్యాండ్లో వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు అన్నమాట పెన్. కాబట్టి ఇప్పుడు నేను దీనికి ఓనర్ కాదు, ఓకే, ఇది నా పెన్ కాదు ఇప్పుడు. ఓకే, కాబట్టి నేను చెప్తాను యహ్ మేరీ కలం థీ. ఒకప్పుడు అర్థమైందా? ఈ కలం అనే స్త్రీలింగం తెలిస్తే ఇలా చెప్తాను. ఒకవేళ నేను బుక్ కొనుక్కున్నాను, దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసాను అనుకుందాం బుక్. సో అప్పుడు యహ్ మేరీ కితాబ్ థీ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్త్రీలింగం నాకు ఐడియా ఉంది కాబట్టి ఇలా చెప్తున్నాను. మీకు ఐడియా లేదండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు చాలా చాలా సింపుల్గా అన్నిటికీ కూడా థా యూజ్ చేసేసేయండి. అంటే మీకు ఏదైతే తెలియదో ఓకే వాటికి థా యూజ్ చేసేసేయండి. ఒకవేళ తెలుసు అనుకోండి థీ యూజ్ చేయొచ్చు, థీ యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? యహ్ మేరీ కలం థీ, యహ్ మేరీ కితాబ్ థీ అని యూజ్ చేయొచ్చు. తెలియకపోతే యహ్ మేరా కలం థా, యహ్ మేరా కితాబ్ థా అని బిగినర్ లెవెల్లో యూజ్ చేసేసి అది గ్రామటికల్లీ రాంగ్. గుర్తుపెట్టుకోండి, గ్రామర్ పరంగా అది తప్పు. కానీ మాట్లాడడం స్టార్ట్ చేయడానికి మనం ఎదుటి వాళ్ళకి పూర్తిగా అర్థం మారిపోకుండా చెప్పాలి. కాబట్టి గ్రామర్ పరంగా కొంత తప్పు ఉన్నా కూడా మనం మాట్లాడేయడానికి ఈ లాజిక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అన్నిటినీ స్త్రీ పురుషులుగా డివైడ్ చేయకుండా ఏం యూజ్ చేస్తారు? థా అని చెప్పేస్తారు. ఓకే, ఈ క్యాట్ని ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసేస్తున్నాను. ఇంతకుముందు ఇక్కడ ఏముండేది? ఒక పిల్లి ఉండేది ఇంతకుముందు. యహా ఏక్ బిల్లి థీ అని చెప్తాను నేను. బిల్లి అనే స్త్రీలింగం నాకు తెలుసు కాబట్టి యహా ఏక్ బిల్లి థీ అంటే ఇక్కడ ఒక పిల్లి ఉండి ఉన్నది. ఎప్పుడు? ఇంతకుముందు. ఇప్పుడు లేదు. అర్థమైందా మీకు? బిల్లి థీ అని చెప్తాను. అదే మీకు బిల్లి అనేది స్త్రీలింగం తెలియకపోతే ఏం చేస్తారు? బిల్లి థా అని యూజ్ చేస్తారు. ఏమి అంటే అర్థం అయితే మారిపోలేదు, పూర్తిగా సెంటెన్స్ అర్థమైతే మారిపోలేదు, కానీ గ్రామటికల్లీ రాంగ్ అంతే. అది అర్థమైందా? కాబట్టి మీరు ముందుగా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఈ విధంగా స్త్రీలింగ పదాల గురించి మీకు తెలియకపోతే కనుక ఈ విధంగా చక్కగా మాట్లాడేయచ్చు. ఒకవేళ మీకు తెలుసు అనుకోండి, తెలియడం అంటే ఏంటి? మీరు ఎదుటివాళ్ళు మాట్లాడేది వింటూ అది మీకు అర్థమైపోయింది. ఓకే, బిల్లీకి ఎప్పుడు కూడా థీ యూజ్ చేస్తున్నారు, కితాబ్కి థీ యూజ్ చేస్తున్నారు, కలంకి థీ యూజ్ చేస్తున్నారు అని మీకు ఆటోమేటిక్గా మాట్లాడుతూ ఉంటే అలవాటైపోతుంది అనమాట. అప్పుడు మీరు ఇంకా ప్రాపర్గా అలా మాట్లాడేస్తారు. ఓకే, తెలియనప్పుడు మాత్రం ఏం చేస్తారంటే థీ ప్లేస్లో థా పెట్టేసి చెప్పేసేయండి. అర్థమైందా? మనుషులకు మాత్రం డివైడ్ చేస్తారు, మిగిలిన వస్తువులు కానీ జంతువులు కానీ వీటన్నిటికీ కూడా థానే యూజ్ చేస్తారు. ఎక్కువ ఉంటే కనుక థే అని యూజ్ చేస్తారు. ఒకవేళ పిల్లులు ఎక్కువ ఉన్నాయనుకుందాం, ఆ పిల్లులు ఎక్కువ ఉన్నప్పుడు బిల్లియా థే అని చెప్పేస్తారు. వహా బహుత్ సారే బిల్లియా థే, అవి అక్కడ చాలా పిల్లులు ఉండి ఉన్నవి. ఎప్పుడు? గతంలో. దెర్ వర్ ఎ లాట్ ఆఫ్ క్యాట్స్, దెర్ వర్ ఎ లాట్ ఆఫ్ చైర్స్. వహా బహుత్ సారే కుర్సియా థే అని చెప్తారు. జనరల్గా అయితే కుర్సీ అనేది కూడా స్త్రీలింగం అనమాట. కాబట్టి కుర్సియా థీ అని రావాలి, బిల్లియా థీ అని రావాలి. కానీ మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? థే అని చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి, తెలియకపోతే. ఓకేనా? సో అలా. సో ఆ విధంగా మనం థా థే థేల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మన బుక్లో వచ్చేసరికి చాలా ఇన్ఫర్మేషన్ అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే హిందీ చదవడం రాదో వాళ్ళ కోసం తెలుగులో ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. మే ఏక్ ఛాత్ర హూ, నేను ఇప్పుడు ఒక విద్యార్థిని. ఓకే, నేను ఒకప్పుడు విద్యార్థిని ఉండి ఉన్నాను అంటే మే ఏక్ ఛాత్ర థా. ఓకే, అలాగే చూడండి, ఆమె ఒక నటి. వహ్ ఏక్ అభినేత్రి హై, ఆమె ఒకప్పుడు నటి. వహ్ ఏక్ అభినేత్రి థీ, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. వారు ఉపాధ్యాయులు. వే అధ్యాపక్ హై, వాళ్ళు ఉపాధ్యాయులై ఉండేవారు ఇంతకుముందు. వే అధ్యాపక్ థే. ఓకే, అది చెట్టు. వహ్ పేడ్ హై. ఓకే, అది మొక్క అయి ఉండేది. వహ్ పౌదా థా. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇలా చాలా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మన బుక్లో ఇవ్వడం జరిగింది. మీరు బుక్లో 34 and 35 2 పేజెస్లో మీరు ఈ థా థేతి గురించి చాలా క్లియర్గా అక్కడ డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది థా థేతి అంటే ఏంటి అనేది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రివిజన్ చేసుకోవడానికి ఆ బుక్లో 34 and 35 పేజెస్ని మీరు రిఫర్ చేయండి. ఓకే, సో ఇలా మీరు మన బుక్ ద్వారా, ఈ వీడియోస్ ద్వారా చాలా చక్కగా హిందీ నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఇలా వీడియోస్ ద్వారా, బుక్ ద్వారా నేర్చుకోవడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది,
ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది, మాట్లాడించేవాళ్ళు, అడిగేవాళ్ళు, ఎంతవరకు నేర్చుకున్నామని అడిగేవాళ్ళు, ఓకే నేర్చుకున్న తర్వాత మన ప్రోగ్రెస్ నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి అనేది సజెస్ట్ చేసేవాళ్ళు, ఇలా కావాలి అనుకున్నట్టయితే మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఈ ఆన్లైన్ క్లాసెస్లో ప్రతిరోజు ఇలాగ రోజుకు ఒక టాపిక్ మీకు టీచ్ చేస్తూ ప్రీవియస్ టాపిక్స్ పైన మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఒక 1 hour క్లాస్ తీసుకుని 1 hour మళ్ళీ మీతో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయించి ఒక 1 hour వచ్చేసరికి చూసారు, ఇప్పుడు మనం పేడ్ అన్నాం. పేడ్ అంటే చెట్టు అని, పౌధ అంటే మొక్క అని, అభినేత అంటే నటుడు అని, అభినేత్రి అంటే నటి అని, బిల్లి అంటే పిల్లి అని. ఓకే, సో ఇలా పదాలు నేర్చుకున్నాం కదా ఇక్కడ. సో ఇలాంటి చాలా పదాలు దగ్గర 2,000 నుంచి 3,000 పదాలు మీకు చెప్తూ ప్రతిరోజు ఒక 20 మీకు అలవాటు చేస్తూ వాటిని మళ్ళీ మీతో రివిజన్ చేయిస్తూ అలా ఒక 1 hour వొకాబులరీ సెషన్ కూడా తీసుకుంటాం అనమాట. మీకు వీలుంటే 3 hours, వీలు లేకపోతే కనీసం 2 hours, అది కూడా టైం లేకపోతే కనీసం ఒక 1 hour మీరు మాకు ఇచ్చినట్టయితే రోజుకి చాలా చక్కగా మీరు హిందీ నేర్చుకోవడంలో మేము సపోర్ట్ చేస్తాం మీకు. సో ఎవ్రీ మంత్ 25th ఆన్లైన్ క్లాసెస్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లైవ్ సెషన్స్ అనమాట. ఇలా రికార్డెడ్ సెషన్ కాదు, మీరు మాతో మాట్లాడొచ్చు లైవ్లో. మేము మీకు ఇలా కనిపిస్తూ ఉంటాం, మీరు మాతో మాట్లాడొచ్చు, మమ్మల్ని మీ డౌట్స్ అడగొచ్చు, వెంటనే మేము మీతో మాట్లాడిస్తూ ఉంటాం, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలా, నెక్స్ట్ లెసన్ చెప్పాలా, లేకపోతే ఈ లెసన్ ఇంకా మీకు అర్థం కాలేదని మాకు ఐడియా వస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ అదే లెసన్ మీకు వివిధ రకాలుగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇలా ఏమవుతుందంటే మీరు నేర్చుకోవడానికి మంచి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి మీతో పాటు ఇంకా చాలామంది ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి డౌట్స్ కూడా మీకు చాలా క్లియర్ అవుతూ ఉంటాయి, చాలా నేర్చుకుంటారు మీరు. సో అలా మీ ఇన్వాల్వ్మెంట్ కొంత, మా ఇన్వాల్వ్మెంట్ కొంత 50-50%తో మనం ముందుకు వెళ్ళేది ఆన్లైన్ క్లాసెస్ అనమాట. ఈ బుక్స్ ద్వారా వీటి ద్వారా అయితే 100% మీ ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఉంటుంది. ఓకే, సో అక్కడ వచ్చేసరికి ఏంటంటే కొంత రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం అనమాట. మీకు హిందీ నేర్చుకోవడంలో రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం, అర్థమైందా? కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా మంచి ఆప్షన్. సో ప్రతి నెల కూడా 25వ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ నెల స్టార్ట్ అవబోయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. జాయిన్ అవ్వడానికి కాల్ చేయండి 9603339977. నెక్స్ట్ వీడియోలో హిందీని మాట్లాడడానికి కావాల్సిన మరిన్ని కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.